గుడికి వెళ్ళాడు పవన్ కళ్యాణ్, అక్కడే జనం ఎగబడ్డారు. మరి నువ్వు వెళ్ళు, ఎంతమంది వస్తారో చూద్దాం, సీన్ లేదు. అవును సార్, ఫైనల్ గా దేశవ్యాప్తంగా ఇప్పుడు అయోధ్యకు సంబంధించి ఒక వివాదం కొన్ని రోజులుగా కొనసాగుతుంది. ఓకే, ఇది యూపీ సర్కార్కి ఒక ఛాలెంజా లేదంటే ఒక పరీక్ష అనేది ఒకటి. నిజంగా శ్రీరాముడు వారికి ఇచ్చిన విరాళాలు మాయమయ్యాయా? నిజంగా బంగారు డాలర్లు వెండి డాలర్లకే ఇప్పుడు లెక్క చెప్పలేకపోతున్నారా? ఏం జరిగింది అసలు? ఒక 15 రోజులు ఆగమని యోగి ఆయన చెప్పాడు. అవును, బేసిక్గా అయితే నేను మామూలుగా అయితే మాట్లాడేవాడిని, కానీ ధర్మస్థల అప్పుడు మనం ముందు మాట్లాడాం. అవును అవును. కానీ ఆ తర్వాత జరిగిన తర్వాత నాకు అనిపిస్తుంది ఏంటంటే వీటిలో ముందుగా అంటే హిందూ పుణ్యక్షేత్రాలను ప్రత్యేకించి టార్గెట్ చేస్తారు. ఇప్పుడు వక్ఫ్ డబ్బులు ఎక్కడ ఉన్నాయో, మసీదుల డబ్బులు ఎక్కడ ఉన్నాయో, చర్చిల డబ్బులు ఎక్కడ ఉన్నాయో ఎవరికి తెలియదు. గుడి డబ్బుల మీద చాలా మాట్లాడుతున్నాం. ఇంకోటి అది ఇండివిజువల్ గుడి, అది అయోధ్య ఇండివిజువల్ గుడి, పైగా అది కొత్తది కదా, ఎప్పటి నుంచో ధర్మాదేశ ఇది కూడా ఇంకా లేదు. కాబట్టి ఆ మేనేజ్మెంట్ మీద ఆరోపణ రాగానే ఈయన కమిటీ వేశాడు. ఇప్పుడు హషప్ చేయాలనుకుంటే ఉంది, ఏం లేదని చెప్పేసి ముఖ్యమంత్రి మాట్లాడితే అయిపోతుంది కదా. కానీ కమిటీ వేశారంటే ఏంటి, రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారనే కదా. ఇంకెవడు పర్యవేక్షణ అక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేయాలి లెక్క ప్రకారం, అంతే కదా. దేవాదాయ శాఖ ప్రకారం అక్కడ లేదు కదా దాంట్లో. అక్కడ గుడికి ఇచ్చారు, అది గుడి వాళ్ళలో ఎవడన్నా వ్యక్తి తప్పు చేసి ఉండొచ్చు, సంస్థ తప్పు కాదు కదా. అది ట్రస్ట్ బోర్డు ఆయనే కదా ఆరోపించేది కూడా, అది మాయమైన డాలర్లు అనేది బయట వ్యక్తులు చేశారంటే అనుకోవచ్చు కదా. అంటే నిజమా? ధర్మస్థల దాంట్లో కూడా దాంట్లో వాళ్ళే చేసింది ఆరోపణ కాబట్టి కొద్దిగా ఆగితే, ఇప్పుడు దాంట్లో ఒకటి దగ్గర ఎవరి దగ్గర డబ్బులు దొరికినాయి అన్నారు. అసలు ఏంటా కదా. అవును, పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా కట్టేశాడంట ఆయన బాగా. అదే అంటే ఇప్పుడు దాంట్లో వాళ్ళ గొడవలు వచ్చి కూడా చేయొచ్చు కదా. ఆస్తులు పెరిగిపోయినంటే ఒక్కసారిగా ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ గొడవ వచ్చి కూడా చేయొచ్చు, లేదా వ్యక్తి తప్పు చేసి ఉండొచ్చు, శిక్షిస్తారు ఆటోమేటిక్ గా. ఇంకోటి వ్యవస్థను సెటరేట్ చేయాలని అడిగితే, ఈ వ్యవస్థ మానిటరింగ్ కి మన తిరుమల తిరుపతి దేవస్థానంలో అధికారులుగా పనిచేసిన వాళ్ళని ఎవరైనా తీసుకెళ్లి అందులో పెట్టుకోవడం. తిరుమలలో కూడా మన ఇష్యూ ఇలాంటిదే కదా జరిగింది. ఇక్కడ మాయమైన ఆస్తులు, ఆయన ఆస్తులు కూడా ఇచ్చాడు అనుకోండి, రాసి ఇచ్చాడు. వీటిలో జరిగేటటువంటిది నెగ్లిజెంట్ గా కనబడేటటువంటి ఇష్యూ, ఇది దొంగచాటుగా పట్టుకెళ్ళడం, విరాళాలని పట్టుకు వెళ్ళడం అనేటటువంటి కాన్సెప్ట్ లోకి వచ్చిందంటే సరైన మానిటరింగ్ లేదని. ఎక్కడైనా సరే డబ్బున్న చోట వ్యవస్థ తేడా ఉంటుంది. ఇప్పుడు మీరు మసీదుల దగ్గర గొడవలు పడట్లేదా, చర్చిల దగ్గర గొడవలు పడట్లేదా, ఆ డబ్బులు మాయమైపోయినాయి. ఇప్పుడు అతని పేరేంటి, ఓవైసీ తినేస్తున్నాడు అని చెప్పి సలకం చెరువు ఏంటి, దాని గురించి ఏం మాట్లాడతారు, ఇవన్నీ నడుస్తుంటాయి. బట్ అయోధ్యలో జరిగితే గనక అదేమి ప్రభుత్వం యోగి ఆదిత్యనాథ్ చేయడు, లేకపోతే ట్రస్ట్ అంతా చేయదు. వ్యక్తి తప్పు చేస్తే అరెస్ట్ చేస్తారు, డబ్బులు రికవర్ చేస్తారు. లేదు అతనిదే తప్పు అయితే, ఇది ఆరోపించినోడితో తప్పు అయితే అది చెప్తారు. అతను అడిగింది అదే, యోగి ఆదిత్యనాథ్ 500 ఏళ్లు కష్టపడ్డాక మనం గుడి కట్టాం, ఇప్పుడు 15 రోజులు ఆగండి నేను కమిటీ వేశాను కదా అని చెప్తున్నాడు. లెట్ us wait and see. సార్, ఫైనల్ గా నిజంగా యుద్ధం ముగిసిందా ఇరాన్ కి ఇజ్రాయెల్ కి మధ్యలో? అది కేవలం ట్రంప్ వల్లే సాధ్యమైందా? 2031 సంవత్సరంకి 3వ ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉందన్నది ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ ఆస్ట్రాలజిస్టులు అందరూ చెప్పేది. అప్పటిదాకా ఈ గొడవలు నడుస్తూనే ఉంటాయి. ఇవన్నీ తాత్కాలికంగా ఆగినట్టు నాటకాలు తప్పించి ఏముండదు. ట్రంప్ కు ఇంకో 2 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి.